అందరికీ నమస్కారం. సిఎంఆర్ ప్రొక్యూర్మెంట్ అప్పుడు ప్రతి ఫోర్ట్నైట్కి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆ ఫోర్ట్నైట్లో యాక్సెప్ట్ అయిన కన్సైన్మెంట్స్లో 2% టెస్ట్ చెక్ చేయాలి. ఆ రిపోర్ట్ని ఫోర్ట్నైట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని అంటున్నాము. అది ఇప్పటి వరకు హార్డ్ కాపీ ద్వారానే జిల్లాల నుంచి హెడ్ ఆఫీస్కి వస్తూ ఉన్నాయి. ఇక నుంచి మార్చ్ 2 ఫోర్ట్నైట్ రిపోర్ట్ యాప్ ద్వారానే జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఎలా ఉంటుందో ముందు ఒకసారి చూద్దాము. ఈ యాప్లో ఫోర్ట్నైట్ ఇన్స్పెక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు కొన్ని స్టేట్మెంట్స్ పీడిఎఫ్ రూపంలో మీ ఫోన్లో ఉంచుకోవాలి. ఎందుకంటే అది అప్లోడ్ చేయాలి. 2% ఆఫ్ కన్సైన్మెంట్స్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫోర్ట్నైట్ టెస్ట్ చెక్ స్టేట్మెంట్, preservation test check statement, 0 weighbridge statement, 10% of consignment weighment check statement, physical verification of any stack formed during the inspection, random risage test statement. ఇవి ఇప్పటి వరకు ఆ ప్రొఫార్మాకి జత చేసి మీరు పంపిస్తున్నారు. అవే స్టేట్మెంట్స్ని ముందుగా పీడిఎఫ్ రూపంలోకి మార్చుకొని ఈ యాప్లో డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. ముందుగా లాగిన్ డిఎంకి యూజర్ ఐడి పాస్వర్డ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏది ఇచ్చారో అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత DCSM 2% ఇన్స్పెక్షన్ క్లిక్ చేయండి. ఏ జిల్లానో ఆ జిల్లా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత క్యాప్చర్ ఇమేజ్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్, ఇది సెల్ఫీగానే ఉంటుంది. ఏ డిపో అయితే ఇన్స్పెక్ట్ చేస్తున్నారో ఆ డిపో బోర్డు కనిపించేట్టు అక్కడ ఒక ఇమేజ్ తీసుకోండి. ఇది లొకేషన్ కూడా క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఫోటోలో డేట్, టైం స్టాంప్ కూడా ఉంటాయి. తర్వాత రిపోర్టింగ్ ఆఫీసర్ నేమ్ వస్తుంది. ఆ ఫోర్ట్నైట్లో ప్రొక్యూర్మెంట్ జరిగిన డిపోస్ పేర్లు వస్తాయి. ఉదాహరణకు ఇక్కడ 3 వచ్చాయి. PWS అనపర్తి అనేది సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత ఫోర్ట్నైట్ ఇప్పుడు జరిగేది మార్చ్ 2 ఫోర్ట్నైట్, అది ఏప్రిల్ 1 నుంచి మీ ఇన్స్పెక్షన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి 2 ఫోర్ట్నైట్ అని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ గోడౌన్ యొక్క రిజర్వ్డ్ కెపాసిటీ, టోటల్ కెపాసిటీ అడగట్లేదు, ఒట్టి రిజర్వ్డ్ కెపాసిటీ అడుగుతున్నాం. అది మెట్రిక్ టన్స్లో ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అది ఆటోమేటిక్గా టైం, డేట్ వచ్చేస్తుంది. తర్వాత ప్రీవియస్ ఇన్స్పెక్షన్ చేసింది ఏమన్నా ఉంటే అది వస్తుంది, లేదా ఎంటర్ చేయాలి. తర్వాత క్రాప్ ఇయర్ 2024, progressive quantity of variety wise raw rice procured in metric tons as on end of fortnight. As on end of fortnight అంటే 2nd fortnight of March కాబట్టి లాస్ట్ డేట్ ఆఫ్ ద మంత్ March 31. కొన్ని నెలలకు 30 ఉంటుంది. అప్పటికి ఉన్న ప్రొక్యూర్మెంట్ ఎంతైతే ప్రొక్యూర్ చేసామో క్యూములేటివ్, ప్రోగ్రెసివ్ అంటే క్యూములేటివ్, అది గ్రేడ్ ఏ కామన్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఫోర్ట్నైట్కి అయితే మీరు 16 చేయొచ్చు, ఇన్స్పెక్షన్ 17 చేయొచ్చు. కానీ 15వ తారీఖు యొక్క ప్రోగ్రెసివ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఎంటర్ చేయాలి. ఇవి అన్నీ మెట్రిక్ టన్స్లోనే, క్వాంటిటీ ఏదైనా సరే మెట్రిక్ టన్స్లోనే ఎంటర్ చేయాలి. ఉదాహరణకు గ్రేడ్ ఏ 5000 మెట్రిక్ టన్స్, కామన్ వెరైటీ 10,000 మెట్రిక్ టన్స్. అలాగే ప్రోగ్రెసివ్ క్వాంటిటీ ఆఫ్ రా రైస్ డిస్పాచ్డ్ ఆర్ ఇష్యూడ్ అంటే ఈ క్వాంటిటీలో ఇప్పుడు అనుకున్న ఉదాహరణకి మార్చ్ 31 నాటికి ఎంత ఇష్యూ చేశాము. ఉదాహరణకు 1000 టన్నులు, 500 టన్నులు. క్వాంటిటీ ఆఫ్ రా రైస్ అవైలబుల్ ఎట్ ద డిపో ఎండ్ ఆఫ్ ఫోర్ట్నైట్ 31 మార్చ్కి. ఇది ఉదాహరణ. 31 మార్చ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే మార్చ్ 2 ఫోర్ట్నైట్ నుంచి ఈ యాప్ ద్వారా చేయాలి కాబట్టి అది చెప్తున్నాను. అదే ఫస్ట్ ఫోర్ట్నైట్ అయితే 15వ తారీఖు వస్తుంది. అప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా
ప్రొక్యూర్ చేసిన దాంట్లో నుంచి ఇష్యూ చేయగా మిగతాది ఒక్కోసారి డిపోలో ప్రీవియస్ ఇయర్ స్టాక్ కూడా ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎస్ అంటాము. ఎస్ అని అక్కడ ఆ క్వాంటిటీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత నేమ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్ ప్రొక్యూరింగ్ సిఎంఆర్. ఇక్కడ ఎవరైతే ప్రొక్యూర్ చేస్తున్నారో వారి పేరు ఎంటర్ చేయొచ్చు. ఒకరు అంతకన్నా ఎక్కువ ఉంటే చేయొచ్చు. వెదర్ 10% స్టాక్స్ టెస్ట్ చెక్ క్యారీడ్ అవుట్ బై ఏఎంటీ, ఇఫ్ సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ టెస్ట్ చెక్డ్. ఆ లాస్ట్ వర్డ్ ఎస్ అని పెట్టి అక్కడ వాల్యూస్ ఎన్ని టెస్ట్ చెక్ చేశారో అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ అవి ఎంటర్ చేయాలి. ఉదాహరణకు 20 ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రెసివ్ నెంబర్ ఆఫ్ ఏసీ కేస్ యాక్సెప్టెడ్ టిల్ ద ప్రీవియస్ ఇన్స్పెక్షన్ అంటే మార్చ్ ఫస్ట్ ఫోర్ట్ నైట్ వరకు ఎన్ని యాక్సెప్ట్ చేశారన్న వాల్యూ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇది ఏది కొత్తది కాదు, ఇప్పటిదాకా మనం వాడుతున్న అదే ప్రొఫార్మాని యాప్లోకి తీసుకొచ్చాం. అందుకని మీకేం కొత్త అయితే ఏం కాదు. నెంబర్ ఆఫ్ 2% ఏసీ కేస్ టెస్ట్ చెక్డ్ అప్ టు ప్రీవియస్ ఇన్స్పెక్షన్. Total number of AC cases accepted during the period from previous inspection to present inspection. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఉదాహరణకి మార్చ్ 16 నుంచి మార్చ్ 31 లోపు ఎన్ని కన్సైన్మెంట్స్ యాక్సెప్ట్ చేశారు? 100. నెంబర్ ఆఫ్ 2% ఏసీ కేస్ టెస్ట్ చెక్ డ్యూరింగ్ ద పీరియడ్ అండర్ ఇన్స్పెక్షన్ అంటే 100 చేస్తే 2% అంటే కనీసం 2 లేదా అంతకన్నా ఎక్కువ. కాబట్టి 1 ఎంటర్ చేస్తే తీసుకోవద్దు. వెంటనే క్వశ్చన్ 19 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2% ఆఫ్ 18 అని ఒక అలర్ట్ వస్తుంది. అంటే 100 అంటే కనీసం 2 అంతకు మించి ఎంటర్ చేయాలి. తర్వాత ప్రోగ్రెసివ్ నెంబర్ ఆఫ్ ఏసీ కేస్ యాక్సెప్టెడ్ డ్యూరింగ్ కేఎంఎస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు ఇక్కడ 520 ప్లస్ 100 620. అలాగే ప్రోగ్రెసివ్ నెంబర్ ఆఫ్ 2% ఏసీ కేస్ టెస్ట్ చెక్డ్ 13 అది కూడా అంతకుముందు 11 ప్లస్ ఈ ఫోర్ట్ నైట్లో 2 13 వచ్చేసింది. వెదర్ 2% టెస్ట్ చెక్డ్ కవర్ డ్యూరింగ్ ది ఫోర్ట్ నైట్ అండర్ ఇన్స్పెక్షన్, ఇఫ్ నాట్ రీజన్స్ ఫర్ షార్ట్ ఫాల్. ఎస్ అంటే ఏముండదు, నో అంటే రిమార్క్స్ ఇవ్వాలి. సాధారణంగానే మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఎస్ అనే ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఏసీ కేస్ ఫ్రమ్ విచ్ శాంపిల్స్ ఆర్ డ్రాన్ అండ్ టెస్ట్ చెక్డ్. ఇప్పుడు ఆ 2% అన్నాం కాబట్టి ఆ 2 యొక్క టెస్ట్ చెక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాలి. అందుకనే ముందే చెప్పాం, ముందుగానే మొబైల్లో ఉంచుకోవాలి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ యూఏఎన్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ర్యాండమ్ రైసేజ్ టెస్ట్ ఫర్ 2% శాంపిల్స్ యాక్సెప్టెడ్. ఇది కూడా రైసేజ్ టెస్ట్ యొక్క ఏదైతే 2 తీసామో ఆ 2 కాకుండా ఇంకా వేరేది ఏది ఉందో అది అప్లోడ్ చేస్తాము. అనాలిసిస్ బఫర్ గోడం దగ్గర చేయించామో డిస్ట్రిక్ట్ ల్యాబా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. బిఐఎల్ కేసెస్ అంటే బియాండ్ యాక్సెప్టెన్స్ లిమిట్ కేసెస్ ఏమైనా డిటెక్ట్ అయితే ఎస్ అని దానికి రిమార్క్స్ ఇవ్వాలి. ఏం లేకపోతే నో అంటాము, అప్పుడు ఏం రిమార్క్స్ ఉండదు. మోడ్ ఆఫ్ పేమెంట్ కండక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కస్టమ్ మిల్డ్ రైస్ యాక్సెప్టెన్స్ ఎలక్ట్రానిక్ లారీ వేబ్రిడ్జ్. తర్వాత వెదర్ వేబ్రిడ్జ్ అండ్ ప్రోవైడ్స్ ఆర్ స్టాంప్డ్ అయితే ఎస్, లేకపోతే నో అయితే రిమార్క్స్ ఇవ్వాలి. టెక్చర్ అండ్ టేర్ వెయిట్ ఆఫ్ ద గన్నీ బ్యాగ్స్ ఇదేమి ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎస్బిటి న్యూ అండ్ సౌండ్ 580 grams. ఎస్బిటి అంటే స్మాల్, B12 న్యూ గన్నీ బ్యాగ్స్. టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ అది కూడా డబల్ మెషిన్ స్టిచ్చింగ్, అది ఎంటర్ చేయాల్సిన పని లేదు. వెదర్ స్టెన్సిలింగ్ ఈజ్ ప్రాపర్ విత్ ప్రాపర్ కలర్ కోడింగ్ ఎస్. అప్పుడు కలర్ ఏ కలర్, రెడ్ బ్లూ. సాధారణంగా మనకి రెడ్ బ్లూ అని ఆల్టర్నేట్ ఇయర్స్లో వస్తుంది. ఈ సంవత్సరం రెడ్ కాబట్టి రెడ్ క్లిక్ చేస్తాం. వెదర్ 10% టెస్ట్ పేమెంట్
ఆఫ్ ద కన్సైన్మెంట్ క్యారీడ్ అవుట్ ద ఇన్స్పెక్షన్ ఆఫీసర్. ఎస్, అప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవాలి డాక్యుమెంట్ని. రిజిస్టర్ మెయింటైన్డ్ అట్ ద డిపో బై క్యూసీ సెక్షన్. రిజిస్టర్ మెయింటైన్ అప్ టు డేట్ ఉండాలి, అది ఉందా లేదా. స్టాక్ వైజ్ అనాలిసిస్ రిజిస్టర్. ఎస్, నో అంటే రిమార్క్స్ ఇవ్వాలి, ఎందుకు చేయట్లేదు. అలాగే అనాలిసిస్ రిజిస్టర్, మాయిశ్చర్ రిజిస్టర్, రీఏజెంట్స్ రిజిస్టర్, రిజెక్షన్ రిజిస్టర్, ఎఫ్ఆర్కే రిజిస్టర్. వెదర్ COA ఆఫ్ ప్రీమిక్స్ అండ్ FRK ఫర్ ఎవ్రీ బ్యాచ్ ఆర్ మెయింటైన్డ్. సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ మెయింటైన్ చేయాలి, అది చేస్తే ఎస్. వెదర్ FSA మెథడ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై ద నోటిఫైడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఫర్ FRK టెస్టింగ్. ఆ సర్టిఫికేట్ చూసి ఆ మెథడ్స్ ఉన్నాయి లేదా, ఎస్. వెదర్ UANs ఆర్ మార్క్డ్ ఆన్ ద బ్యాగ్స్ బై ద రైస్ మిల్లర్స్ బిఫోర్ డెలివరింగ్ ద కన్సైన్మెంట్స్ టు బఫర్ గోడౌన్స్. ఇఫ్ నో, రైట్ UAN ఆఫ్ రైస్ మిల్లర్స్ బై చెకింగ్ ద CMR ఆన్లైన్ ట్రక్ చిట్స్. ఎస్ అయితే అది, నో అయితే రిమార్క్స్. వెదర్ FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ఫాలోడ్. ఎస్. ఇన్ఫెస్టేషన్ టెస్ట్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. ఇన్ఫెస్టేషన్ టెస్ట్ చెక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. ర్యాండమ్గా ఆ ఫోర్ట్నైట్లో ఫామ్ అయిన ఏదైనా ఒక స్టాక్ PV స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. జీరో చెక్ ఆఫ్ లారీ వే బ్రిడ్జ్, అది కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత రిమార్క్స్ ఏదైనా ఉంటే చేస్తాం. సబ్మిట్ సక్సెస్. ఇది ఒక డిపోది. రాబోయే కాలంలో మీరు అన్నీ ఈ స్టాక్ పొజిషన్ ఇవన్నీ ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్గా వచ్చేది చూస్తాము. ప్రస్తుతానికైతే ఈ ఫోర్ట్నైట్ ఇన్స్పెక్షన్కి మాత్రం ఎంట్రీస్ మీరు వేస్తే తర్వాత నుంచి ఆటోమేటిక్గా అవే క్యారీ ఫార్వర్డ్ అయ్యి స్టాక్ పొజిషన్ అయితే స్టోరేజ్ మాడ్యూల్ నుంచి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఏమి కొత్తది అయితే కాదు, మనం ఇప్పటిదాకా ఆఫ్లైన్లో ఏది హార్డ్ కాపీ పంపిస్తున్నామో అవే అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకునేట్టు ఆన్లైన్లో చేశాము. మీరు వెంటనే సబ్మిట్ చేయగానే ఈ లాగిన్లోను అలాగే హెడ్ ఆఫీస్ లాగిన్లోను వెంటనే రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది.